హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ ఫాక్సీ. తమిళ్ చూస్తేనే తెలుస్తుంటుంది మీకు ఈ వీడియో దేని గురించి ఏంటి అనేది. నేను వచ్చేసి మా అమ్మ నాన్నతో కలిసి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ రంగీతా డ్రెస్సెస్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి. ఇంకా వచ్చేసి నేను సన్ ఉన్నా సరే రెయిన్ పడుతున్నా సరే మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ యూజ్ చేస్తాను. ఈ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి షిరిడీలో మా అమ్మ వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది, 4-5 తీసుకొచ్చింది. ఇవి వచ్చేసి హ్యాండ్ మేడ్ అంట. ఇంకా వచ్చేసి రాధాకృష్ణుల బొమ్మ ఉంది, నాకు బాగా నచ్చింది. ఇది ట్రెడిషనల్ వేర్కి బాగానే ఉంటుంది అని నేను ఇది తీసుకున్నాను. ఇంకా రంగీత చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి బట్టలు. ఇంకా నేను సన్ స్క్రీన్ అనేది ఎందుకు రాసుకుంటాను అంటే నాకు యాక్నీ ఉంది, మీకు వీడియోలో తెలుస్తుంటుంది, కొంచెం యాక్నీ ఉంది. నేను కన్ఫామ్గా సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, స్కిప్ చేయను అనమాట. మామూలుగా మేము వచ్చేసి మెయిన్ రోడ్లో వెళ్తే ఇలాంటి నేచర్ మిస్ అవుతాము. ఇంకా వచ్చేసి 30 మినిట్స్ లేట్ అంటే 30 మినిట్స్ పడుతుంది. అది షార్ట్ కట్లో వెళ్తే 20 మినిట్స్ ఇంకా మనం పొలాల్లో నుంచి వెళ్ళొచ్చు, నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు. మా నాన్న 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో ఒకసారి వస్తారు. ఇది ఇలా మెమరీస్ లాగా ఉంటాయి. నేను ఇది షూట్ చేశాను, చాలా సింపుల్ వ్లాగ్ ఇది. కోడూరులో వచ్చేసి మేము ఇప్పుడు కోడూరుకి వెళ్తున్నాము, 20 మినిట్స్ పడుతుంది మా ఊరి నుంచి. ఇక్కడ వచ్చేసి చాలా మొక్కలు అమ్ముతూ ఉంటారనమాట. ఏం అడిగినా ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆవకాడో కానీ, ఇంకా లిచ్చీ కానీ, ఏ ఫ్రూట్ మనం నేమ్ చెప్పినా సరే వీళ్ళు ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి పండగకి ముందు నేను ఇది షూట్ చేశాను, సంక్రాంతి పండగకి ముందు. చాలా రష్గా ఉన్నారనమాట, ఎక్కడ చూసినా ఆడవాళ్ళే. షాపింగ్ మాల్స్, డ్రెస్ షాపింగ్లో కానీ, జ్యువెలరీ షాపింగ్ దగ్గర ఎక్కడ చూసినా ఉన్నారనమాట. ఇంకా వచ్చేసి చిన్న ఏదో సిల్వర్ షాపింగ్ ఏదో ఉంటే అక్కడికి వచ్చాము. పక్కనే మార్కెట్ ఉంది, వెజిటేబుల్ మార్కెట్. ఇంకా వెజిటేబుల్ మార్కెట్ దగ్గరికి వెళ్ళిపోయి కావాల్సిన వెజిటేబుల్స్ అవి తీసుకున్నాము. తక్కువే తీసుకున్నాము, ఎందుకంటే సంక్రాంతికి మేము ఎక్కువ చికెన్, నాన్ వెజ్ ఇవే వండుకుంటాము కాబట్టి మేము మామూలుగా వెజిటేబుల్స్ తక్కువే తీసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు వాన పడింది. ఇంకా మేము చిన్న చిన్న షాపింగ్స్ అవి చేసాము, కానీ నేను అది షూట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకేం వీడియో తీయడానికి ఒక మనిషి ఏం లేరు కదా, నేనే షూట్ చేసుకోవాలి. నేను తీసుకున్న సామాన్లన్నీ మోయడానికే సరిపోయింది కాబట్టి నేను అవన్నీ షూట్ చేయలేదు. ఇంకా వచ్చేటప్పుడు వర్షం పడింది, నేను త్వరగానే వెళ్ళాం, త్వరగానే కంప్లీట్ అయిపోయింది షాపింగ్ అంతా. ఇంకా త్వరగానే వచ్చేసాము, షార్ట్కట్లో వెళ్తున్నాం కాబట్టి త్వరగా అయిపోయింది. ఇంకా వచ్చేటప్పుడు ఇది షూట్ చేశాను నేను. నేచర్ బాగుందనమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎండ ఉన్నింది, వేడిగా అనిపించింది. తర్వాత ఒక్కసారి వర్షం పడని అంత కూల్ అయిపోయింది క్లైమేట్ అంతా. నాకు బాగా నచ్చింది ఇలా ట్రావెల్ చేయడం. నాకు నైట్ టైంలో ట్రావెల్ చేయడం అంటే బాగా ఇష్టం. ఇంకా ఆటో వచ్చేసి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, చుట్టుపక్కల నుంచి ఎయిర్ వస్తూ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.